గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కొన్ని డీటెయిల్స్ దొరికినాయి. ఈ మాత్రం ఆసమ్ ఉన్నది. అసలు గేమ్ చేంజర్ అదిరిపోయింది. నాకు నచ్చింది గైస్ ట్రైలర్ మాత్రం. ఎందుకని తెలుసుకుందాం. ఒకవేళ మీ కంటెంట్ నచ్చింది మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి. మనం టాపిక్లో పోదాం. స్టార్టింగ్లో మనకు ఒక డైలాగ్ చెప్తారు రామ్ చరణ్. అంటే ఏనుగు 100 ముద్దలు తింటుంది, ఒక ముద్ద తినకపోతే ఏం కాదు కానీ అంటాడు కదా. ఆ డైలాగ్ రిఫరెన్స్ ఏంటి అబ్జర్వ్ చేస్తా అంటే మనకి అంటే పొలిటీషియన్స్ ప్రజలకు డబ్బులు వస్తాడు. అంటే ఎలక్షన్స్ టైం అది. అంటే ఆ డబ్బులు చూస్తా అంటే మన ఎస్జే సూర్య ఉన్నాడు కదా ఆ సీన్లో, ఆ డబ్బులన్నీ కరిగిపోతాయి. అంటే ఆ ఒక్క ముద్ద మనకు ప్రజలకి ఇస్తాడు ఎలక్షన్స్ టైంలో. అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ డైలాగ్ కూడా ఒక పొలిటికల్ లీడర్కి రిఫరెన్స్గా. అంటే మీకు అర్థమైంది కదా డైలాగ్ మాత్రం నేను చెప్పింది. ఆ ఒక్క ముద్ద మనకి ఇస్తాడు కానీ 99 ముద్దలు ఆ పొలిటీషియన్ తింటాడు. మనకి ఆఖరికి ఆ ఒక్క ముద్ద అది ఇంకెప్పుడు ఇస్తాడు ఎలక్షన్స్ టైం అప్పుడే, ఉట్టప్పుడు ఇస్తలేడు. ఇది మనకు అలా రిఫరెన్స్గా పెట్టింది. ఈ పాయింట్ నాకు నచ్చింది రిఫరెన్స్ మాత్రం. నెక్స్ట్ రామ్ చరణ్ అన్న స్టైల్ అబ్బాబ్బాబ్బా అది మామూలుగా లేదు. స్టైల్ మాత్రం రాకింగ్. అసలు పర్ఫార్మెన్స్ ఇరిగా తీసిండు రామ్ చరణ్ అన్న మాత్రం. ఇది మాత్రం గ్యారంటీ. అన్ని లుక్లు అలా అదిరిపోయింది రామ్ చరణ్ అన్న మాత్రం. స్టైల్ మాత్రం మామూలుగా లేదు. నాకు వచ్చి డౌట్ ఏంటంటే రామ్ చరణ్ చూస్తాడు అంటే కియర్ అద్దు అని ఒక లుక్లో చూసిన కోపం వస్తుంది. అంటే ఈ కోపం అనేది చిన్నప్పటి నుంచి వస్తుందా లేకపోతే వాళ్ళ నాన్నని చూసిన తర్వాత వాళ్ళ నాన్నతో పెరిగిన తర్వాత ఈ కోపం అట్లా అడాప్ట్ అవుతుందా? మన ఇంకొక పోలీస్ ఆఫీసర్ తీరున్నాడు చూడు. నాకు అనిపించి ఈ జాబ్ ఎందుకు కుదరదు అంటే ఒకవేళ నాకు ఒక 2 విషయాలు అర్థమైంది. ఒకటి రామ్ చరణ్ కోపం వల్లనే పోవాలి, లేకపోతే అంటే అన్యాయం జరుగుతుంది న్యాయం చేద్దామని చూస్తే వీళ్ళందరూ అడ్డుపడడు పొలిటీషియన్స్ వల్ల. ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే రామ్ చరణ్ రిజైన్ చేయాలి, లేకపోతే సస్పెండ్ అని కావాలని నేను అనుకుంటున్నా. మరి మీకే అనిపిస్తుంది? నా ఎక్స్పెక్టేషన్ అయితే మాది. ఇలా నాన్న గురించి అంటే అప్పన్న క్యారెక్టర్ గురించి మాట్లాడడం మాత్రం దీనిలో అంత రివీల్ చేయాలి. అప్పన్న క్యారెక్టర్ గురించి అంటే దీనికి కొంచెం మేజర్ ఏమైనా ఎలిమెంట్ ఉంటుంది అనుకుంటా సినిమాలో మాత్రం. అంటే దీనిలో ఒక డైలాగ్తో నాకు అర్థమైంది ఏంటంటే దీనిలో పొలిటీషియన్స్ ఉంటారు కదా, అప్పనని ఇన్వైట్ చేస్తాను వాళ్ళ పార్టీలకు రమ్మని మాతో ఉండవని. కానీ అప్పన్నకి ఇష్టం లేదు. కానీ వాళ్ళ భార్య చెప్తుంది మంచి జరుగుతూ పోవాలని. అంటే అప్పని ఎందుకు కన్విన్స్ అవుతారంటే వాళ్ళ ప్రజల కోసమైనా వాళ్ళ ఊర్లో బాగుపడుతుందని దానికోసమైనా అన్నీ అలా జరుగుతాయి కాబట్టి న్యాయమైన వేయచ్చు, ప్రజలకి ఏమైనా వేయచ్చు అని పార్టీలోకి పోవచ్చా అని నేను అనుకుంటాను. అప్పన్న మాత్రం అప్పన్న గురించి ఇంత తెలిసింది మరి దీనిలో మాత్రం. నెక్స్ట్ మాట్లాడితే ఈ ట్రైలర్లో మాత్రం ఎస్జే సూర్య అసలు ఏ బాబ్బా ఏమన్నా మేకవర్ అసలు సరిపోదని చూసిన దీనిలో ఎస్జే సూర్య అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఎస్జే సూర్య క్యారెక్టర్ మాత్రం మామూలుగా రాయాలి దీనిలో మాత్రం. శంకర్ మాత్రం ఆ కామెడీ టైమింగ్ అన్న ఎస్జే సూర్య దిగుడు అన్న ఆ బాంబ్ బ్లాస్ట్ అన్న మస్తు ఉన్నది అసలు లాంచ్ అనుకున్నాను ఎస్జే సూర్యకి. ఆ లాస్ట్ డైలాగ్ ఉంటుంది కదా రాస్కి రా కింద రాసావా అంటాడు కదా రామ్ చరణ్, అది మాత్రం మామూలు ఎగరేసిను. మరి ఎస్జే సూర్యకు రామ్ చరణ్కి మరి ఇంకెన్ని కాన్ఫ్లిక్ట్లు పెడతాలో లేకపోతే బాగుంటే బెస్ట్ అనుకుంటా ఫేస్ టు ఫేస్ మా సీన్స్ మీకు ఎలా ఉంటుంది ఎస్జే సూర్య క్యారెక్టర్. నాకైతే నచ్చింది కదా సూర్య క్యారెక్టర్. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు అన్నారు దిల్ రాజు అన్నాడు ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాలో మనకు పాలిటిక్స్ సంబంధించినవి రీజన్కి సంబంధించినవి దీంట్లో కొన్ని ఉన్నాయి. ఈ సినిమాలో మాత్రం మిమ్మల్ని షాక్ చేస్తాయి అన్నాడు. ఒకటి ట్రైలర్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకటి పైసలు పంచడం ఇది కామన్గా అన్ని పొలిటికల్ పార్టీ జరుగుతుంది. మరి దీన్ని కొత్తగా పెడతాడా ఇది ఒక డౌట్. మరి ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తుంటే ట్రైలర్లో వాళ్ళు పోల్ బాక్స్ ఉంటాయి కదా ఎలక్షన్స్, దానిపైన నుంచి విలన్లు దూకుతాను. మరి ఇది రియల్గా జరిగిందా మన దీని గురించి సర్చ్ చేయాలి. కానీ ఇట్లా సినిమాలు పెట్టిల్లా మరి ఇట్లా అలా అయితే విలన్స్ దాన్ని దూకుతాను ఎలక్షన్ డిస్టర్బ్ చేద్దామని ట్రైలర్లో మాత్రం మనకి ఈ వీడియోలో ఒక్క ఫ్రేమ్లో మాత్రం. కానీ మనకి సినిమాలో రియల్ ఇన్సిడెంట్స్ గురించి ఏమైనా దాచిల్లాం అని అదే ఎగ్జైటెడ్ ఉన్నా మరి దీనికోసం అయితే. మరి శంకర్ ఏమన్నా మన కొంచెం దాచింటారు ట్రైలర్లో మాత్రం. ఇంకో డౌట్ రాదు. రామ్ చరణ్ అంటే ఐఏఎస్ ఉంటాడుగా, అమ్మ నడుపుతాడు. అప్పుడు చిన్నప్పటి క్యారెక్టర్ వాళ్ళ అమ్మ ఇటు పారిపోతుంది విల్లలను తరుముతాలేమో. అప్పుడు కడుపు కడ ఎత్తే కొంచెం కడుపు లెక్క ఉన్నది. అంటే అది ఎట్లా అంటే వేరే డైలాగ్ కాబట్టి అట్లా పెట్టిల్లని నాకు అనిపిస్తుంది. దాని రిఫరెన్స్ అయితే వీళ్ళ అమ్మ చచ్చిపోయి ఉంటుంది అనిపిస్తుంది. నాకు ఎక్స్పెక్టేషన్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ అమ్మ చచ్చిపోకపోయినా నాన్నతో చచ్చిపోయి ఉంటాడు ఈ పెద్ద రామ్ చరణ్ నాకు అనిపిస్తుంది. ఈ పొలిటికల్ ప్రెషర్ వల్ల ఏదో జరిగి ఉండొచ్చు. నేనైతే నా ఎక్స్పెక్టేషన్ ఇది. సరే ట్రైలర్లో సిమిలర్ షార్ట్స్ ఉంటాయి. అన్నకున్న రామ్ చరణ్కి ఫైటింగ్ స్కిల్స్ అయినా సిట్టింగ్ చైర్స్లో అయినా ఇప్పుడు మీరు చూసి ఉంటాయి టీచర్లు అయినా ట్రైలర్లు అబ్జర్వ్ చేసి ఉంటాయి. 2 కలిపి వీడులే అప్పుడు మీకు అర్థమవుతుంది. అన్న క్యారెక్టర్ రామ్ చరణ్ది ఐఏఎస్ ఉన్నాడు కదా సేమ్ పొజిషన్స్. అంటే సిట్టింగ్ అయినా కూర్చోవడం అయినా ఒకటే విధంగా, ఫైట్ అయినా ఒకటే సీన్స్. నాకు ఈ ట్రైలర్లో దొరికిన ఈ సీన్స్ మైక్రో రాదు కానీ సీన్స్ ఈ ట్రైలర్ నాకు తెలిసినవి కొన్ని విషయాలు మీకు చెప్పిన. మరి మీకన్నా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయాలి. ఏమైనా మిస్ అయినవి ఉంటే మరి నెక్స్ట్ అప్డేట్తో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఒకవేళ మీకు కంటెంట్ వస్తే మనకు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయ్యండి గ్యాస్. మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. సీ యూ లేటర్.